హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న ఫస్ట్ షోకి అయితే మూవీకి అయితే వెళ్ళాను. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ మీరు పట్టించుకోవద్దు, ఎందుకనేసి అంటే మరి అవుట్ సైడ్ అలాగే ఉంటుంది. సో కాయగూరలు అన్నీ వెళ్తుంటారు కదా. సో మూవీ కంప్లీట్ అయ్యింది, బట్ కొంచెం నిద్ర వచ్చేసి పడుకుంటుపోయాను. సో ఇది మన ఇంట్లోనే కొత్త సెటప్ అనుకోండి, స్టూడియో. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. నైట్ వచ్చేసరికి 20 మెంబర్స్ అయితే మేము వెళ్ళాము మూవీ చూడడానికి. సో మా ఫ్యామిలీ మొత్తం కలిసి, మా తాత, మా అమ్మ, మా పిన్ని, బాబాయ్ వాళ్ళందరూ. సో ఇక మూవీ ఎలా ఉన్నదనేసి అంటే వీడియో చూడండి. అక్కడక్కడ మళ్ళీ నేను కనబడతాను. సో వెయిటింగ్ ఫర్ పిన్నలు. సీరియస్ మాట్లాడుతుందని చెప్పి యూట్యూబ్ లో బ్లాగ్ పెట్టింది. పిచ్చి మారుతులు ఇది ఏంటి ఇంత లేటా? ఫస్ట్ టైం అమ్మ బేగ జగదంబ జంక్షన్ అయితే రీచ్ అయ్యామండి. సో కొంతమంది ఆటోలో వచ్చారు, మేమైతే నడుచుకుని పక్కనే కాబట్టి. ఇక జగదంబ థియేటర్ కోసం మీకు చెప్పనవసరం లేదు, చాలా చరిత్ర ఉన్నది థియేటర్కి. నేను చిన్నప్పటి నుంచి ఈ బొమ్మనైతే చూస్తానండి. సో మీలో ఎంతమంది జగదంబ థియేటర్ సినిమా చూసారో కామెంట్ చేయండి. మా తాత, మామ, అక్క, మరదలు, హీరో వచ్చేసరికి మా తమ్ముడు, అక్క, అమ్మ, నాన్న, మామర్ది, మావయ్య వాళ్ళందరూ కలిసి ఉన్నామండి. వీళ్ళందరినీ కూర్చోబెట్టిన తర్వాత థర్డ్ రో అయితే నాకు వచ్చింది సింగిల్గా. సో మరి ఏం చేస్తాం, కూర్చోవాలి. ఇది సెకండ్ రో. సో మా తాత, మా అమ్మ, పిన్ని, మరదలు, తమ్ముడు వాళ్ళందరూ ఈ రోల్ అయితే ఉన్నారండి. మా చెల్లి కూడా. చలికి ఉనికెత్తున్నారు అయ్యా. చలికి దుప్పట్లు కప్పించుకున్నారు. అయింది. మరదలు, మా బామ్మర్ది ఉన్నారు. సో ఇప్పుడు సినిమా ఎలా ఉంది? ఇంటర్వ్యూల వరకు సూపర్ ఉంది సినిమా. ఎమోషనల్ అయిపోతున్నాం, కానీ ఇంటర్వ్యూల తర్వాత కంటిన్యూ ఎలా ఉంటుందని చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాం అనమాట. వాళ్ళ తమ్ముడు, మా బామ్మర్ది, ఎలా ఉందా ఎట్టి చెప్పు. సినిమా అయితే చాలా బాగుంది. మ్యూజిక్ అయితే చాలా టచింగ్ ఉంది. హీరో యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ చాలా స్నాక్స్ తీసుకొని ఇంకా మా వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి చాలా బాగుంది. బోట్ సీక్వెన్సెస్ కానీ ఫైట్స్ కానీ చాలా ఉన్నాయి. ఇక మూవీ విషయానికి వస్తే ఇంటర్వల్ బోట్ సీన్ బాగుంది. నాగ చైతన్య అలా యాక్ట్ చేస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మా అమ్మ వాళ్ళందరూ కూడా బాగా నచ్చిందండి. మా మామ వాళ్ళు చాలా రోజుల తర్వాత వచ్చారు. సో మేము ఎప్పుడైతే మా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తాం, బట్ వీళ్ళు రారు, మా మామ, తాత. ఇకపోతే మా చెల్లి వాళ్ళందరూ స్నాక్స్ పట్టుకొని లోన్కి వెళ్ళిపోయారు. మేమైతే బయట ఉన్నాము. లోపలైతే చాలా చలిగా ఉన్నదండి. మీరు మూవీ చూస్తే సంగం సార్ తండ్రి జగదంబ థియేటర్లో చూడండి. మా అమ్మలు ఫోటోలు తీసుకొని రెడీగా ఉన్నారు. బాబు అక్కడ సినిమా వేసేస్తారు. ఏంటి ఇది? రెడీ లోపల సినిమా వేసేస్తారని ఫోటోలు మొత్తం ఆగట్లేదు. అక్కడ ఉన్న షీల్డ్స్ అన్నీ చూస్తున్నారు. సో జగదంబ థియేటర్లో ఏ మూవీ ఎన్ని డేస్ ఆడిందో అనేసి. సో చాలా షీల్డ్స్ ఉన్నాయండి. మొత్తం ఆల్మోస్ట్ అన్ని హీరోస్ కూడా ఈ థియేటర్లో ఉన్నాయి. పాతకాలం హీరోలు కూడా ఉన్నాయండి. సో ఇంటర్వ్యూలో అయితే అరెస్ట్ అయిపోయారు. సో ఇంటర్వ్యూల తర్వాత చూడాలి. సెకండ్ హాఫ్ రెడీగా ఉన్నావు బామర్ది. చాక్లెటా? తిన్నా. నువ్వు సెకండ్ హాఫ్ రెడీ చేద్దాం. సెకండ్ హాఫ్
మూవీ అయితే కంప్లీట్ అయిందండి. సో వాళ్ళ ఎమోషన్స్ చూద్దామనేసి అని సో నేనైతే క్యామ్ అయితే బ్యాక్ సైడ్ అయితే పెట్టాను. సో ఒరిజినల్ ఫొటోస్ అయితే ఉన్నాయండి. వాళ్ళు మేకింగ్ వీడియోస్ కూడా పెట్టారు. ఎవరైతే ఫిషర్ మ్యాన్స్ వెళ్ళారో సో వాళ్ళ ఒరిజినల్ ఫొటోస్ స్క్రీన్స్ మీద వేశారు. సో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు జనాలు, అందరూ చూడొచ్చు. మేమైతే మూవీ చూసి ఇంటికి వెళ్ళిపోయామండి. ఆల్మోస్ట్ 9:30 అలా అయింది. సో ఇది జగదంబ థియేటర్. ఇకపోతే మన రివ్యూలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మూవీ కోసం చెప్పాలనేసి అంటే ఫిషర్ మ్యాన్స్ కల్చర్ కోసం చెప్పారండి. సో లాస్ట్ ఒక 3 years or 4 years బ్యాక్ ఉప్పిన మూవీ వచ్చింది. సో ఆ మూవీలో ఓన్లీ లవ్ స్టోరీ అంతా చూపించారు కానీ బ్యాక్ డ్రాప్ చూపించలేదు. సో ఈ మూవీలో వచ్చేసరికి ఎవరైతే గుజరాత్కి అయితే వెళ్ళారో ఫిషర్ మ్యాన్స్, సో వాళ్ళ కష్టాల కోసం చూపించారు. వాళ్ళు ఇంటికి రాకపోతే ఆ 9 నెలలు ఎలా గడుస్తుంది అనేది సో పూర్తిగా మూవీలో అయితే చూపించారండి. అదేవిధంగా ఆ టైంలో వాళ్ళ బ్యాడ్ లక్ అనుకుంటా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సమ్ ఆర్టికల్ రద్దు చేసింది, జమ్మూ కాశ్మీర్ ఆ ఆర్టికల్. సో అక్కడ వాళ్ళు ఆ టైంలో అక్కడ ఉన్నారటండి. ఇకపోతే ఇంకా మూవీ ప్లాట్ మొత్తం చెప్పనవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ చెప్తే కొంచెం లీక్ అవుతుంది. సో అక్కడ అల్లర్లు జరగడం వల్ల వీళ్ళు మళ్ళీ అక్కడ ఏదైతే August 15th రిలీజ్ అవ్వాల్సిందో అదంతా పోస్ట్పోన్ అయింది. ఇకపోతే అక్కడి నుంచి ఎలా వచ్చారనేది ఇంకా మూవీలో బాగా చూపించారండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంతైతే ప్రెజర్ తీసుకున్నదో ఈ యొక్క ఏదైతే ఫిషర్ మ్యాన్స్ కోసం. సో మా అమ్మ వాళ్ళందరికీ బాగా నచ్చింది. సో ఇంకపోతే నాగ చైతన్య మూవీ పెద్ద హిట్ కొట్టారు, మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఎవరైతే ఉత్తరాంధ్ర మన శ్రీకాకుళం, విజయనగరం సో ఈ ఏరియాలో ఉంటారో సో కోస్టల్కి దగ్గరగా, సో వాళ్ళకైతే బాగా నచ్చుతుంది మూవీ. ఇకపోతే మరి చూశారు కదా మా ఫ్యామిలీ వాళ్ళందరినీ, సో వాళ్ళకైతే బాగా నచ్చింది. ఇకపోతే ఈ సెటప్ ఎలా ఉన్నది యూట్యూబ్ స్టూడియో. సో ఇక్కడ నుంచి మళ్ళీ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. సో మారుద్దాం అంటే చెప్పండి. ఇక్కడ లైటింగ్ కూడా బాగా వస్తుంది. ఇంకా మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. మూవీ మళ్ళీ కలుద్దాం. ఇకపోతే మేము క్లైమాక్స్ వచ్చేసరికి ఆ బీజిఎం సాడ్ బీజిఎం ఉంది కదా, ఏదైతే వాయిస్ ఓవర్ ఉన్నదో అమ్మాయి వాయిస్ సాడ్ బీజిఎం బాగుంది. సో ఇంకా మూవీ అయితే చూడండి, మూవీ అయితే బాగా నచ్చింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇక్కడే, ఓకేనా?